సాంగ్స్ అఖిల పాటలు సాంగ్స్ ఆడమ్మా స్టార్ట్ అయిపోయింది బ్రో. ఈరోజు January 25th అనమాట. మనం ఏదైతే BMW డ్రా అయితే చెప్పామో అది ఈరోజు ఎగ్జాక్ట్గా 5 o'clock అనుకున్నాం. కాకపోతే కరెంట్ పోవడం వల్ల మనకు కొంచెం లేట్ అయింది. నేను ఏదైతే చెప్పానో కస్టమర్స్తో జెన్యూన్గా ఈ BMW డ్రా అనేది తీపిస్తానని చెప్పేసి ఇప్పుడైతే కస్టమర్స్ మన దగ్గర ఉన్నారు. ఈ ప్రతి ఒక్క చీటీ కూడా మనం చెక్ చేసి అందులో అయితే వేస్తాం అనమాట. ఎందుకంటే ఒక నేమ్ 10 ఉండొచ్చు, ఒక నేమ్ 20 ఉండొచ్చు. ఎందుకంటే దగ్గర వాళ్ళు అలా చేశారని ఇలా సంథింగ్ వస్తాయి అనమాట. మనం ఏం చేసినా ఆర్సీలో అయితే జెన్యూన్గా అండ్ ట్రస్టెడ్గానే ఉంటుంది. సో కస్టమర్స్తోనే ఇదంతా చేపిస్తాను అనమాట. అండ్ ఆకాశంలో వచ్చినప్పుడు మళ్ళీ మీకు లైవ్ వీడియోగా పెడతాను. ఓకేనా? నాకు మీరు ఇది ఓపెన్ చేసి మీకు మీకు ఏమైనా సంథింగ్ పేర్లు కానీ ఏమైనా డిఫరెన్స్ ఉన్నా అదే ఉంటాయి కదా, ఒకటే పేరు మీద ఇన్ని అలా ఏమైనా ఉంటే చెప్పండి అన్న అది కూడా మీ ఇష్టం. ఎన్నైనా చెక్ చేసుకోండి. ఒకటే పేరు డబుల్ ఉన్నా లేకపోతే ట్రిపుల్ ఉన్నా మీకు ఒక ఇది అనిపిస్తుంది అందరండి. సో ఫస్ట్ మీకు ఫస్ట్ మీరు ఒక పేరు ఎక్కువ ఉన్నా అంటే ఇప్పుడు నా రిలేటివ్స్ ఉన్నారు, నేను 10 మంది వేసేవచ్చు సంథింగ్ ఇలా ఏదైనా జరగవచ్చు కదా, అలా ఏం లేకుండా అన్న మీరు ఒకరికి మైక్ పెట్టి వీడియో తీసేసేయండి. ఇది లైవ్ అన్న, లైవ్ పెట్టి లైవ్ దీని పోస్ట్ ఇది ఒకరికి ఇచ్చే మనలో ఒకరికి ఇచ్చేసి అరే ఇది పెట్టుకోండి. నువ్వు మైక్ దేనికి పెట్టుకున్నావా? పెట్టా నేను మాట్లాడతాను. ఇలా తీసింది మళ్ళీ ఇక్కడ వేసుకోండి, మీకు ఇబ్బంది అవుతుంది. లేకపోతే తీసింది ఇట్లా వేసుకుంటాను, చెక్ చేసింది ఫోన్ చేసి మధ్యలో హలో హలో ఇలా ఉందంటే దీంట్లో దూరిపోద్ది. వీడియో కాల్ తీసుకో కస్టమర్ వైజ్గా వదిలేద్దాం. కాంపిటేటివ్ ఇప్పుడు అదే వీళ్ళు ఏముంది, ఇప్పుడు కస్టమర్స్ రావడం కోసం ఆఫర్ పెట్టేశారు. వాళ్ళ ఫ్యామిలీకో లేదా ఫ్రెండ్స్కో అందుకని ఏదైనా జెన్యూన్ ఉండాలి. తీసుకున్నావా చెప్పి లైవ్ కూడా చెప్తున్నాను, ఇది కూడా చెప్తే అది కూడా బ్రో ఈరోజు BMW ఇప్పుడు హై బ్రో, ఈరోజు BMW డ్రా అని చెప్పాను అనమాట. January 25th మన హైదరాబాద్ స్టోర్లో కస్టమర్ల చేత ప్రతి ఒక్క స్లిప్ చెక్ చేయించి వాళ్ళు ఎప్పుడైతే ఓకే అంటారో అప్పుడైనా మాత్రమే మనం BMW ఆకాశాన్ని చేత పిలిపించి డ్రా అయితే తీస్తాం అనమాట. అండ్ ఇది ఎందుకంటే మనం ఏం చేసినా జెన్యూన్గానే ఉండాలి బ్రో. సో ప్రతి ఒక్క కస్టమర్ ఆ స్లిప్ని అయితే చెక్ చేసి ఒకటే నేను ఎక్స్ట్రా ఉన్నా లేకపోతే ఏమున్నా సరే దాన్ని తీసేస్తారు. ఎందుకంటే చాలా మంది డౌట్ ఉండొచ్చు ఇది జెన్యూనా కాదని చెప్పేసి. సో వాళ్ళ చేత అది చేపిస్తుంది అనమాట. వాళ్ళు ఒక చోట డౌట్గా ఉన్న ఏమున్నా సరే ఇక్కడ ఈ డ్రా అనేది ఆపేస్తాం. ఎందుకంటే ఫ్యామిలీస్కి ఇస్తారని, ఫ్రెండ్స్కి ఇస్తారని, రిలేటివ్స్కి ఇస్తారని ఒక చిన్న డౌట్ ఉంది. అది ఉండకూడదని మనం ఇలా చెక్ చేపిస్తున్నాం. అండ్ మళ్ళీ మనం ఆకాశాన్ని వచ్చినప్పుడు మళ్ళీ లైవ్ పెడతాము. థ్యాంక్ యూ. ఎక్కడ డౌట్ ఉందో ఆపేసేయండి. అంటే చాలా మంది చాలా డౌట్స్ ఉంటాయి. సరే మన స్టాఫ్ వచ్చి స్లిప్స్ డివైడ్ చేయండి. అంటే ఒక దాంట్లో డబుల్ ఉండిపోతాయి కదా. చెప్పింది తిన్ను బండో అదే డబుల్ స్ప్రైట్ రెండు స్ప్రైట్ టిన్లు, 2 స్ప్రైట్ టిన్లు కస్టమర్ ఉంటాడు అనుకుందాం. అలాగే ఏముందా కస్టమర్ ఎవరికైనా ఇచ్చేస్తానన్న డౌట్ ఉందా? చిన్నది ఎవరికి కస్టమర్ మరి అదే అన్నావు. ఇప్పుడు చెప్పినట్టు తెచ్చాము ఒక రెడ్
ఏంటి ఇన్ని స్లిప్లో కస్టమర్లు కాదు, కాంప్లైంట్ కంగారు పడుతుంది. ఎంత కాదు ఆయన స్టార్ట్ బాబు హాయ్ బ్రో, ఇప్పుడు ప్రజెంట్ ఇది జరుగుతుంది మన స్టోర్లో కలెక్షన్ అయితే చూద్దాం. చాలామంది కలెక్షన్ ఎలా ఉంటుందని చాలామంది వెయిట్ చేస్తారు కదా, సో వాళ్ళకైతే కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను నేను. ఇది వచ్చేసి మన స్టోర్లో ఇంపోర్టెడ్ సెక్షన్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంపోర్టెడ్ జాకెట్స్ అన్నీ ఉంటాయి అండ్ స్నీకర్స్ కూడా ఉంటాయి మన స్టోర్లో. అవి కూడా యూనిక్ పీసెస్ ఉంటాయి, సింపుల్ ఉండవు, కొంచెం యూనిక్గా ఉంటాయి. జాకెట్స్ కూడా మీకు చూడండి, ఇది వచ్చేసి ఫార్మల్ సెక్షన్ అనమాట. ప్లీజ్ ప్రే ఫర్ మీ రిషి అండ్ నూరి. ఓకే, ఎవరికి వస్తే తెలియదు అంతమందిలో. స్లిప్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంపోర్టెడ్ సెక్షన్ ఇది. ఇక్కడ వచ్చి మొత్తం క్యాజువల్ ఉంటాయి అన్నమాట. మన స్టోర్లో ఏదైనా మోడల్ ఉంటే దాంట్లో ఏదో ఒక యూనిక్ ప్యాటర్న్ ఉంటే తప్ప మన స్టోర్లోకి రాదనమాట. ఏదో ఒక యూనిక్ ప్యాటర్న్ ఉండాల్సిందే. కలెక్షన్ వైజ్గా అయితే మీరు ఎక్కడ ఇదవ్వ అవసరం లేదు బ్రో. కలెక్షన్ అయితే మన ఆర్సీలో దొరికింది మీకు ఎక్కడ దొరకదు. ప్రైస్ రేంజ్ వచ్చేసి 1000 రేంజ్లో ఉంటాయి బ్రో ఇవి. అంటే ఇది వచ్చేసి స్లీవ్ కూడా తీయచ్చు, స్లీవ్ జిప్ ఉంటుంది, అది స్లీవ్ కూడా రిమూవ్ చేయొచ్చు అనమాట. విన్నర్ ఇంకా డిసైడ్ అవ్వలేదు బ్రో. విన్నర్ మనకి ఆకాశాన్ని వచ్చిన తర్వాత తీస్తుంటారా. కస్టమర్స్ అయితే ఉన్నారు స్టోర్లో. ఈ బైక్ ఎవరెవరికి రావాలనుకుంటున్నారు ఒక్కసారి మన లైవ్ లో అయితే కామెంట్ చేయండి. నీకు రావాలా? నీదేనా? బాగుంది. అన్న కస్టమర్లు వెళ్ళిపోతాను రా అని చెప్పు, ఎవరిని వెళ్ళిపోయేటట్టు అయితే అవేనా ఆపేసి వద్దు, లోపలికి రావాలి కదా. జెన్యున్ గానే ఉందా? ఒకటే పేరు 10 అని కనబడ్డాం అంటే ఎందుకు ఇది మళ్ళీ చెప్తున్నా అంటే, నాకే చాలా మంది కస్టమర్స్ ఇలా మెసేజ్ చేశారు, అన్న నేను 1 lakh కొంటాను నాకు వచ్చే